ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ పరాభావ నామ సంవత్సరానికి సంబంధించి ధనస్సు రాశి దాకా రావడం జరిగింది. మరి ధనస్సు రాశి వారికి పరాభావ నామ సంవత్సరంలో మెయిన్గా మనకు గురువు శని మాత్రమే ట్రావెల్ చేసేది. రాహుకేతువులు కూడా చేస్తారు కానీ ఇంత తొందరగా చెయ్యరు వారు. కనుక ఈ పరాభావ నామ సంవత్సరంలో మీకు ధనస్సు రాశి వారికి గురువు సుమారుగా మనకు ఇది 9వ రాశి ధనస్సు రాశి. గురువు మీకు సప్తమ స్థానంలో యోగంగా ఉన్నాడు. మొదటి సుమారుగా జూన్ జూలై ఆగస్టు వరకు కూడా మీకు పర్వాలేదనే పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే మరి ఈ గురుగ్రహము కర్కాటకంలోకి వెళ్తుందో ఇక్కడ మీకు కొన్ని చిక్కులు ఏర్పడుతుంది. వాస్తవానికి గత 2025 మార్చి ఏప్రిల్ నుండి వ్యవస్థ బాగాలేదు. 2025 మార్చి ఏప్రిల్ నుండి వ్యవస్థ బాగాలేదు ధనస్సు రాశి వారిది. విపరీతం ఎంత పని చేసినా పని చేయకపోవడం కానీ. అసలు ధనుసు రాశి వారు ఎవరు అంటే బి అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు. బా బి బి బా బి అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ భిక్షపతి, భవిత, భవ్య, లైక్ బాలయ్య, ఏదైనా కావచ్చును, బాపన్న, ఏదైనా కావచ్చును. సో 2025 మనకు మార్చి ఏప్రిల్ మే నుండే వ్యవస్థ బాగాలేదు. లైక్ ఉద్యోగంలో మార్పులు చెందాలి అనే ఆలోచన కానీ, చెందిన దాఖలాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, రూమ్ చేంజెస్ కానీ, హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానివ్వండి, మనపై ఎవరైనా చెడుగా చెప్పడం కానివ్వండి, పుకార్లు, లైక్ మనపై ఎవరైనా కొంత నెగిటివిటీ సృష్టించడం కానివ్వండి, లైక్ మనపై మనం ఎంత పని చేసినా కూడా అది పేరు ప్రఖ్యాత లేని సందర్భం కానివ్వండి, మన ఇంట్లో తల్లిదండ్రులకు ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావడం కానివ్వండి, సంతానానికి సంబంధించి కన్సీవ్ అవ్వడం కానివ్వండి, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి దాఖలాలు కానివ్వండి, హ్యాపీగా ఒక దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ 2025 మార్చ్ ఏప్రిల్ మే నుండి ఎటైనా తిరగేటువంటి ప్రయత్నాలు చెప్పలేం. బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచనలో కొంత వేరే మనకు అయిన వారి నుండే మనకు కొంత శత్రువులుగా బాధ కానీ, ఎవరికైనా సంతోషంగా డబ్బులు ఇస్తే మనకు తిరిగి రాకపోవడం, 1-2 అని కాదు, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నవి. హెల్త్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి దాఖలాలు ఉన్నవి. బీ కేర్ఫుల్. మరి పరాభావనామ సంవత్సరంలో మొదటి లైక్ ఏప్రిల్ మే జూన్ వరకు పర్వాలేదు. ఎప్పుడైతే ఆగస్టు వస్తుందో అష్టమ గురువు అవుతాడు, అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. సీక్రెట్గా దాచుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బట్టబయలయ్యే పరిస్థితి ఉంటుంది, బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, లేదా సీక్రెట్ విషయాలు అవి ఏదైనా కానివ్వండి, ఎవరికి తెలియకుండా మీరు చేశారు అని అనుకునేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వివాహం జరిగినప్పటికీ ఏ అమ్మాయితోనో ఏ అబ్బాయితోనో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే మాత్రం అవి మీ భార్యకో భర్తకో తెలిసేటువంటి అవకాశాలు ఉన్నవి, గమనించుకోండి. అదేవిధంగా ఇంట్లో మీ తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎప్పుడైతే సుమారుగా మనకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల వస్తుందో ఈ సందర్భంలో కొంతమేర మీకు ఎక్సలెంట్గా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకో తెలియని ఒక యోగం, తెలియని ఒక అవకాశాలు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు మీకు చాలా అదృష్టమైనటువంటి నెలలుగా చెప్పడం జరుగుతున్నది. లాక్ చేసి పెట్టుకోండి ధనస్సు రాశి వారు. సో అధికంగా శత్రు బాధలు కానీ, ఎవరో ఏమైనా చేశారా అనేటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా ఉన్నవి, వస్తూ ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. గురువు యొక్క బలం మీకు పూర్తిగా లేదు. మరి
శనేశ్వరుడు కూడా మీకు కొంత పంచమ భావం వైపుగా ప్రయాణంలో ఉన్నాడు. ఈ టైంలో విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక 100 మంది చూపులు మీపై ఉంటుంది. ధనస్సు రాశి వారికి మైనస్ ఏమిటి అంటే వారి వాక్కు, వారి నోరే వారికి శత్రువు అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వాక్కు పదిలంగా పెట్టుకుంటే మంచిది. సో ధనస్సు రాశి వారు అధికంగా కూడా గణపతి ఆరాధన, లక్ష్మీదేవికి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద పిండి దీపాలను పెట్టడం కానీ, సప్త శనివారాల వ్రతాలను ఆచరించడం కానీ మీకు యోగాన్ని తెచ్చిపెడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ 2026 మనకు ధనస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు మొదటి ఆగస్టు లోపే చేసుకోవాలి. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, అదేవిధంగా నూతన పెట్టుబడులు, కొంతమేర సంతానానికి సంబంధించినటువంటి బలము, మనకు పెట్టుబడులు కానివ్వండి లేదా పార్ట్నర్షిప్లో బిజినెస్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆగస్టు లోపే ప్లాన్ చేసుకోండి. ఆగస్టు దాటింది అంటే మాత్రము ఇది చాలా ఇబ్బంది కలిగించే సందర్భం. ఇక్కడ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండబోతున్నది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఒకవేళ బాగున్నాయి అనుకుంటే మాత్రం చెప్పలేము. కనుక మంచి ఫలితాలు మాత్రము మీ వ్యక్తిగత జాతకం నుండే చెక్ చేసుకోవాలి. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది 1కి 2 సార్లు కూడా ఆలోచించుకోండి. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ పీపుల్స్ చాలా దూరాల నుండి కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు. వారికి అద్భుతంగా వారి జీవితాలను మలుచుకునేటువంటి సందర్భాలు కూడా వారికి వస్తూ ఉన్నవి. వితిన్ 41 to 3 monthsలోనే కనుక మరి మీరెందుకు ఆలస్యం చేయాలి? సో తప్పకుండా కలిసే ప్రయత్నం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.